హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టైం పని చేయబోయే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి STM బ్యాగ్స్ ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఈ యాప్ యొక్క లింక్ కావాలో వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ మీద ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీరు ఆ లింక్ మీరు టెలిగ్రామ్లో నేను ప్రొవైడ్ చేసిన లింక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చేయండి. అండ్ ఇంకోసారి ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ యాప్లో కూడా మనకి లిమిటెడ్ ప్రొడక్ట్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో ఏ యాప్లో అయితే లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ యాప్ లాంగ్ టైం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నిటికన్నా తక్కువ రేట్ ఉండే ప్రైస్ వచ్చేసి 500 రూపీస్, డైలీ ఇన్కమ్ వచ్చేసి 22 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి 40 డేస్ ఉంటుంది. అండ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 900 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకో ప్లాన్ చూసుకోవచ్చు 2200 రూపీస్ అనేది, డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 101 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి 41 డేస్ ఉంటుంది. సో మనకి టోటల్ ఇన్కమ్ వచ్చేసి 4149 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా మనకు స్క్రోల్ చేస్తే ఇంకా 2 ప్లాన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రోడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 500 రూపీస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పేమెంట్ మెథడ్స్ అనేవి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నారు. సో నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకొని క్లిక్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫోన్పేలో. సో సింపుల్గా మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళు చెప్పిన ఈ యూపీఐ ఐడికి మీరు అమౌంట్ని సెండ్ చేసేయండి. సెండ్ చేసేసి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ హోమ్ పేజీలో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్వైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ని ఈ యాప్లోకి ఇన్వైట్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ మీ లింక్ ద్వారా ఈ యాప్లో జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అమౌంట్ అనేది బోనస్ కింద రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు మీ బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సర్వీసెస్ అని ఇంకో ఆప్షన్ చూసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా మనం కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ఈ యాప్లో కస్టమర్ కేర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఎవరికైతే కస్టమర్ కేర్ యొక్క నెంబర్ కావాలో వాళ్ళు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను వాళ్ళకు STM బ్యాంక్స్ యొక్క కస్టమర్ కేర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనం ఇంకోటి ఆప్షన్ చూసుకోవచ్చు, డౌన్లోడ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఆప్షన్లో ఇంకా కొన్ని రకాల డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. మనం ఈ యాప్లోకి మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మన బ్యాంక్ పాస్బుక్లో మన నేమ్ ఎలా ఉందో ఇక్కడ అలా ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మన బ్యాంక్ నేమ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ IFSC కోడ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ విత్డ్రాల్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సేవ్ బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని రకాల డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మై ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ నుండి డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిసీవ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే రిసీవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ని రిసీవ్ చేసుకోవచ్చు డైలీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకా కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యాప్లో మీరు లాగౌట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు విత్డ్రాల్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మై టీమ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీ టీంలో ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యాప్లో మీకు డైలీ ఇన్కమ్ అనేది ఏ విధంగా రిసీవ్ అవుతుంది మొత్తం డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి గిఫ్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కంపెనీ యొక్క కోడ్స్ ఏమైనా వస్తాయో వాట్సాప్లో, వాటిని మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ మీరు కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్. ఫ్రెండ్స్ మీరు మీ మనీని విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే కనిపిస్తున్న ఈ విత్డ్రాల్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అమౌంట్ని ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ విత్డ్రాల్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ట్యాక్స్ అనేది మనకి 6% ఉంటుంది ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు ఈ యాప్లో మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్డ్రాల్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పటి వరకు నేను 1 టైం విత్డ్రాల్ అనేది చేశాను. యాప్ అనేది జెన్యున్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. యాప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరికైతే ఈ యాప్ యొక్క లింక్ కావాలో వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎవరైనా సరే మన వీడియోని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.